కొంతమంది ఫోన్స్ ద్వారా అడుగుతున్నారు, కొంతమంది మెసేజ్లు పెడతా ఉన్నారు, కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా అడుగుతున్నారు. అన్న మరి కుల గణన జరుగుతూ ఉంది, మరి అందరి దగ్గరికి వస్తున్నారు, మరి రాసుకుంటా ఉన్నారు. 9వ కాలంలో అంటే కులగణనలో ఫస్ట్ నేము డీటెయిల్స్ అయిన తర్వాత అట్లా 1, 2, 3, 4 అట్లా 9వ కాలంలో మతాన్ని గురించి అడుగుతున్నారు. అక్కడ మేము ఏం చెప్పాలి? మేము యేసు ప్రభుని ఈ మధ్యకాలంలో నమ్ముకున్నాం, మరి మేము ఏమని రాయించాలి అని అడుగుతూ ఉన్నారు. ఇది అందరికీ సమాధానం చెప్తున్నాను. మీరు ఏమై ఉన్నారో అదే రాయండి. అక్కడ మీరు క్రీస్తు మార్గంలో ఉంటే, క్రీస్తు సంబంధులై ఉంటే, మీరు క్రైస్తవులై ఉంటే నేను క్రైస్తవుడిని అని రాయి. అందులో మంచి ఛాన్స్ వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. ఈ టైం పోతే మళ్ళా దొరకదు మనకి. మళ్ళీ అది ఎంతకాలం పట్టిదో తెలియదు. కాబట్టి నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని బహిరంగ సాక్ష్యం ఇచ్చే ఛాన్స్ ఎవరికి వాళ్ళే చక్కగా చెప్పేసేయచ్చు, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని. అంటే క్రిస్టియన్ అని పెడితే మరి మేము వాస్తవంగా ఎస్సీ అన్నా, మరి క్రిస్టియన్ అంటే మళ్ళీ బీసీ కింద అవుతుందేమో, మరి పిల్లలకి మరి జాబుల సంగతి ఏంది, మరి వాళ్ళ ఫ్యూచరు మరి ఎట్లా? వాస్తవంగా మేము ఎస్సీ క్యాటరీకి చెందాము లేదా ఎస్టీకి చెందిన వాళ్ళం మేము అంటే అది కూడా చెప్తున్నాం. మతం మారితే కులం మారదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్సీ. అసలు డౌటే అక్కర్లేదు. ఖచ్చితంగా నువ్వు ఏ కులానికి చెందిన వ్యక్తిగా లోకంలో పరిగణించబడ్డావో ఆ కులం చెప్పుకోవచ్చు. వాస్తవంగా కులం ఒక అబద్ధం, కానీ తగిలిచ్చారు కాబట్టి, దానిలో చలామణి చేస్తున్నారు కాబట్టి, కనీసం నువ్వు నమ్ముతున్న దేవుని గురించిన సాక్ష్యం ఇప్పుడు బహిరంగంగా ఇచ్చే ఛాన్స్ వచ్చింది కనుక మతం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు అంటారు, అది మేము రాసుకుంటాం, మీ క్యాస్ట్ చెప్పండి అంటారు. ఇళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళు అది మేము రాసుకుంటాం. ఏ మతం ఉంది? మీరంతా హిందువులేగా, మీరంతా అదేగా, మీరంతా ఇదేగా, లేకపోతే మీరు ముస్లింలే, ఏదో చెప్తారు. ఒకప్పుడు నేను ముస్లింని, ఇప్పుడు నేను యేసుప్రభు నమ్ముకొని క్రైస్తవున్నాను. ఒకప్పుడు నేను హిందువుని, ఇప్పుడు యేసుప్రభు నమ్ముకొని నేను క్రైస్తవున్నాను. సో క్రైస్తవుడని రాయి. అక్కడ నువ్వు రాసేది ఏంది, మేము రాసుకుంటాం అనేది ఏంది? నువ్వు ఎందుకు వచ్చావు? క్లాసు బీకండి. అది కూడా పూర్తి చేయి అని, లేదా నువ్వు పూర్తి చేయి. అర్థమైందా? రాజీ పడద్దు. దానివల్ల ఏదో ఫ్యూచర్ లాస్ అయింది, పిల్లల భవిష్యత్తు పాడైద్ది. ఏం ఫ్యూచరు? అంతా కలిపి 40కి వచ్చింది. ఇంకా మార్పు చెందకపోతే, ఇంకా తెగించకపోతే ముందు ఇక్కడ ఫ్యూచర్ సంగతి ఏమో కానీ అక్కడ ఫ్యూచర్ ఉండదు. ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే రేపు అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో ఖచ్చితంగా ముద్ర వేయించుకుంటావు నువ్వు నీ మెతక బుద్ధితో. కాబట్టి రాజీ పడద్దు. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ వింటున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో బిడ్డలారా, ప్రభుత్వానికి అర్థం కావాలి దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, లెక్క ప్రకారం మనకు ఎంత న్యాయం జరగాలో ప్రభుత్వానికి అర్థం కావాలి. కాబట్టి మతం మారితే కులం మారదు. కులానికి సంబంధించి నీకు ఏ విషయాలు వస్తాయో అవన్నీ కూడా నీకు వస్తాయి. అర్థమైందా? కాబట్టి నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని అని అది మేము రాసుకుంటాంలే అంటారు. అట్లయితే ఇక్కడ దాకా వచ్చి కులాన్ని ఎందుకు అడిగి అది కూడా నువ్వే రాసుకోపో అని, కులం కూడా నువ్వే రాసుకోపో. నువ్వు కులం రాసినా రాయిపోయినా అది మాత్రం నువ్వు ఖచ్చితంగా రాయాలని చెప్పి రాపించు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నారంట, మనవాడు చెప్తున్నాడు, మేము
అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ అదే వస్తుందండి, అది హిందూ అనే వస్తుందండి, హిందూ అనే వస్తుందండి, ఏం చేద్దాం అని అంటారంట. షోలో ఆపండి అని చెప్పండి. అవసరమైతే నా రిపోర్ట్ అలా వచ్చే పని అయితే నేను దాన్ని రద్దు చేసుకుంటా. ఖచ్చితంగా నేను క్రైస్తవుణ్ణి, నేను యేసుప్రభు అనుచరుణ్ణి, నేను యేసుప్రభుని ఫాలో అవుతున్నాను. కాబట్టి వాలంటీర్స్ కూడా వాళ్ళే ఫిలప్ చేసి పంపిస్తున్నారంట, మన దాకా రావట్లేదంట. అది రాంగ్. మరి ఎట్లా మరి దాన్ని మన దాకా రాకపోతే ఎట్లా మరి అది? అడిగితే కొంతమంది ఆన్లైన్ అయిపోయింది అంటున్నారంట. అది రాంగ్. అది తప్పుడు లెక్క. అది ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిందే. అది అక్కడ మేము రాసుకుంటున్నాం, వాళ్ళు ఎవరు రాయడానికి? మనం చెప్పాలి కదా మనం ఎవరు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళమో. సో గవర్నమెంట్ కూడా దీని విషయంలో జోక్యం చేసుకోవాలి. వాలంటీర్స్కి వాళ్ళే గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు వాళ్ళు చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పింది రాసుకోండి. వీళ్ళు ఎవరు రాయటానికి? సో రాంగ్ అది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు దీన్ని పరిగణలో తీసుకొని కొంచెం ఈ విషయాన్ని చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణలో కూడా జరుగుతుంది ఇది, ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ విషయంలో స్పందించాలి. వాలంటీర్స్కి గైడెన్స్ ఇవ్వాలి, చెప్పాలి. మేము రాసుకున్నాం, ఆన్లైన్ అయిపోయింది. ఏంది అయిపోయేది? ఇంకా మా దగ్గరికి రాలా, అదే చూస్తున్నా. కొంపతీసి రాసేసుకుని ఆన్లైన్ అట్లా చేయటానికి లేదు. అది తప్పు. అంత అవసరం ఏముంది? కాబట్టి నేను ఫలానా విశ్వాసానికి చెందినోడిని, నేను యేసుప్రభు అనుచరుణ్ణి, నేను యేసుకు చెందినవాడిని, నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు అనుచరుణ్ణి చెప్పు. నీ దాకా వచ్చిందంటే చెప్పు, రాకపోతే ఇంకా అది లెక్కలోకే రాదు. ఏదో నామకార్థానికి ఏదో హడావుడి చేసినట్టే కానీ అంత బుస్సే. దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాలి. ఓకే, ఏం చెబుతారు మీ దగ్గరకు వస్తే? అంటే బెనిఫిట్స్ పోతాయేమన్నా అన్నయ్య? పోవమ్మా. ఒకవేళ పోయినా సరే బెనిఫిట్స్ పోయినా సరే నువ్వు మాత్రం అబద్ధాలే చెప్పు. ఏం చెబుతావు? నువ్వేమై ఉన్నావో చెప్పు రోషం కలిగి. ఏ బెనిఫిట్లు వచ్చినా పోయినా ఇంకంతా కలిపి ఒక 40 ఏళ్ల లోపు కథ క్లైమాక్స్కి వచ్చింది. ఏం లేదు, నీ నల్లటి జుట్టు తెలుపు అయ్యేసరికి దాదాపు కొలిక్కి వచ్చింది మొత్తం. నేను చెప్పేది జోక్ కాదు. కలలు కనొద్దు, ఏదేదో కలలు కనొద్దు, ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు. లేదు ఎక్కువ టైము. నేను గతంలో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చా, 2100 దాకా కూడా ఛాన్స్ ఉండదు. ఇది 2024, 2100 దాకా ఛాన్స్ ఉండదు అని చెప్తున్నాను. మొత్తుకొని చెబుతూనే ఉన్నా. అంటే ఏం ఛాన్స్ ఉండదంటో, ఏం జరిగిద్ది అంటే రాకడ జరుగుద్ది. పర్టికులర్ డేట్ చెప్పలేము, నెల చెప్పలేము, తారీఖు చెప్పలేములే, కానీ అంచనాలను బట్టి, సూచనలను బట్టి ఇదిగో ఇంత నిడివిలో రాకడ జరిగే ఛాన్స్ ఉందని మాత్రం చెప్తాం. ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు. బిల్డింగ్ కట్టేవాడు కూడా 100 ఏళ్ళు ఉంటుందా? గట్టిగా 100 ఏళ్ళు నువ్వు కట్టే బిల్డింగ్ ఉండొచ్చు పటిష్టంగా, కానీ నువ్వు ఉండవు. ఎందుకంటే ఎక్కువ టైం లేదు. ప్రజల ఎదుట నన్ను గూర్చి ఒప్పుకొని వాడెవడో వానిని నా తండ్రి ఎదుట నేను ఒప్పుకొందును అన్నాడు యేసయ్య. ప్రజల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి నేను సిగ్గుపడతానని యేసయ్య చెప్పాడు. కాబట్టి ప్రతిఫలాపేక్షతోనో లేకపోతే ఏదో అనుకుంటారనో పిరికి పందల్లాగా పిరికితనంతో దాగొద్దు. నువ్వేమై ఉన్నావో బహిరంగంగా సాక్ష్యం ఇవ్వు. దేవునికి స్తోత్రం. ఏ విశ్వాసానికి చెందిన వ్యక్తివై ఉన్నావో సాక్ష్యం ఇవ్వు. ఈరోజు మెతక బుద్ధి చూపిస్తే రేపు అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో ఈరోజు మెతకబడ్డ వాళ్ళందరూ రేపు ముద్రలో ఉంటారు. డౌట్ లేదు అందులో. వాడి ముద్ర ఖచ్చితంగా వేయించుకుంటారు. ఎందుకంటే రోషం లేని జీవితాలు మెతకబడతారు, అక్కడే రాజీ పడతారు అన్నమాట.
నన్ను వెంబడించే బిడ్డలు అలాంటి వాళ్ళు చెత్తసరికి ఎవరన్నా ఉన్నారేమో, దయచేసి మారు మనసు అన్న పొందండి, లేకపోతే నన్ను వెంబడించడం మానుకోనన్నా మానుకోండి. మీకు తగ్గవాళ్ళు ఎవరినో చూసుకొని వాళ్ళని ఫాలో అవ్వండి, రాజీ పడేవాళ్ళని. మనతో వ్యవహారం రాజీ ఉండదు. దేవునికి స్తోత్రం. రేపు అంతగా క్రైస్తవులకు శ్రమలు వచ్చి అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో క్రైస్తవులు తరిగితే నాతో పాటు అడవులకు పోవటమే, అడవులకు రావటమే, ఎడారిలో పోవటమే, ప్రాణాలు వదలటమే అవసరమైతే. హల్లెలూయా. అంత తెగింపు కలిగి ఉండాలి. ఎటు కూడా చచ్చేదే, యేసయ్య కోసం చస్తే ఇంకా నంబర్ 1గా ఉంటుంది కదా. నరమాంస భక్షకుల మధ్యలోకి జాన్ జీ పేటన్ అనే దైవజనుడు సేవకి వెళ్తున్నాడంట. ఆయన ప్రయాణం చేసే పడవలో వాళ్ళు అన్నారంట, పో నువ్వు ఏ ఏరియాకి వెళ్తావో తెలుసా, ఆ నరమాంస భక్షకులు ఖచ్చితంగా తింటారు నిన్ను అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, నేను చనిపోతే నా శరీరాన్ని పురుగులు తింటాయి కదా. ఎటుగుడి నేను చనిపోతే నా శరీరాన్ని పురుగులు తింటాయి, అదేదో నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పి అవసరమైతే వాళ్ళకే ఆహారం అవుతాను అన్నాడట. వాళ్ళకి ఆహారం అవ్వలేదు కానీ అనేక మందిని రక్షణలో నడిపించి వాళ్ళని చైతన్యపరిచాడు ఆయన. అది ఆయన జాన్ జీ పేటన్ అంటే. అలాంటి రోషం, అలాంటి తెగువ, అలాంటి సమర్పణ కలిగిన వాళ్ళే రేపు అగ్ని పరీక్షలు నిలబడగలుగుతారు. చెత్త రకాలంతా బుస్ అయిపోతారు. కాబట్టి మీరు ఏ బ్యాచ్లో ఉండాలనుకుంటున్నారో, ఏ గుంపులో ఉండాలనుకుంటారో మీరే నిర్ణయించుకోండి. మీ ఇంటి ముందుకు వచ్చి కులగణన అండి, ఏం క్యాస్ట్ మీది అనుకుంటా వస్తే క్యాస్ట్ తర్వాత రాదు కానీ ముందు కింద ఎందులో ఎన్నో కాలం అందులో రాయ్, ముందు అక్కడ రాయ్, క్రైస్తవుడు క్రైస్తవురాలు రాయ్, క్యాస్ట్ ముందు రాయవయ్యా, నువ్వు రాయ్. అది రాసినాక అప్పుడు చెప్పు. అది మేము రాసుకుంటామంటే అట్టయితే క్యాస్ట్ కూడా నువ్వే రాసుకోపోవాను.